వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం క్రిమినల్ కేసులో ఎలాంటి విట్నెస్ ఉంటారు, కోర్టులో ఏ విట్నెస్ మీద ఎలా డిపెండ్ అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఐ విట్నెస్. క్రైమ్ జరిగే సమయంలో అక్కడే ఉండి అసలు ఘటనను కళ్ళారా చూసిన వ్యక్తిని మనం ఐ విట్నెస్ అంటారు. క్రిమినల్ ట్రయల్లో అత్యంత కీలకమైన విట్నెస్. నెక్స్ట్ ఎక్స్పర్ట్ విట్నెస్ అంటే డాక్టర్, సైంటిస్ట్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వంటి స్పెషల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. పోస్ట్ మార్టం, వెపన్ అనాలిసిస్, మెడికల్ ఒపీనియన్ ఇవన్నీ కూడా వీరి వల్లనే జరుగుతుంది. నెక్స్ట్ హాస్టైల్ విట్నెస్. కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వడం సమయంలో ప్రాసిక్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడే విట్నెస్ మనం హాస్టైల్ విట్నెస్ అంటారు. అంటే తన మాట తానే మార్చే సాక్షి అనమాట. నెక్స్ట్ ఛాన్స్ విట్నెస్ అంటే క్రైమ్ జరిగే సమయంలో అప్రమత్తంగా లేదా అనుకోకుండా అక్కడికి వచ్చి పడిన వ్యక్తిని రెగ్యులర్గా అక్కడ ఉండడు అనమాట. నెక్స్ట్ రిలేటెడ్ విట్నెస్. విక్టిమ్ లేదా అక్యూజ్డ్కి సంబంధం ఉన్న లేదా కేసులో డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి కోర్టులో వీరి స్టేట్మెంట్ను ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ విట్నెస్. విక్టిమ్, అక్యూజ్ ఇద్దరితోనూ ఏ సంబంధం లేని అన్బియాస్డ్ విట్నెస్ కోర్టులో వీరి మాటలకు ఎక్కువ వెయిట్ ఇస్తుంది. నెక్స్ట్ చైల్డ్ విట్నెస్. చైల్డ్ కూడా సాక్షి ఇవ్వచ్చు, కానీ ఒక షరతు, ఆ పిల్లవాడికి సఫిషియంట్ మెచ్యూరిటీ ఉండాలి. ఇది ఎవిడెన్స్ యాక్ట్ 118 ప్రకారం. నెక్స్ట్ డైయింగ్ డిక్లరేషన్ విట్నెస్. మరణానికి ముందు గాయపడ్డ వ్యక్తి చివరి స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ను ఇచ్చిన సందర్భంలో ఉన్న వ్యక్తిని డైయింగ్ డిక్లరేషన్ విట్నెస్ అంటారు. నెక్స్ట్ ఎక్స్పర్ట్ సైంటిఫిక్ విట్నెస్. డిఎన్ఏ, ఫింగర్ ప్రింట్స్, సైబర్ ఎవిడెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ ఇవి తెలియజేసే సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ మనం ఎక్స్పర్ట్ సైంటిఫిక్ విట్నెస్ అంటారు. నెక్స్ట్ పంచ్ విట్నెస్ అంటే రికవరీ, సర్చ్, సీజర్ మరియు పంచనామా డాక్యుమెంట్ సైనింగ్ సమయంలో అక్కడికి హాజరైన వ్యక్తిని లా ప్రకారం పంచనామాలో వీరు చాలా ముఖ్యం. ఇవి క్రిమినల్ ట్రయల్లో కనిపించే అన్ని ప్రధాన విట్నెస్ టైప్స్. లా ఎగ్జామ్స్కి, మూట్ కోర్ట్కి, ప్రాక్టీస్కి అన్నిటికీ ఇది బేసిక్ కాన్సెప్ట్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.